మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో ఉన్నటువంటి మిడ్ మానేరు డ్యామ్ వద్దనైతే మనం ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు జలకళ సంతరించుకుంది. గతంలో ఎడారిని తలపించిన ఈ మిడ్ మానేరు ఇప్పుడు జలకళతో చాలా చాలా బాగుంది. నిండు కుండలాగానైతే మారింది. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి. గతంలో ఎండాకాలంలో కూడా మనము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వాతావరణం కూడా నేను మీకు చూపించాను. దీని గురించి ఇప్పుడు మీకు చెప్పాను. చాలా మంది కూడా ఈ డ్యామ్ కోసం అయితే వాళ్ళ పొలాలను ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లులను అన్నిటినీ విడిచిపెట్టి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. దాదాపు ఒక 11-12 ఊర్లే త్యాగాల ఫలితమే ఈ మిడ్ మానేరు డ్యామ్ అండి. మన కోసం మన గురించి ఆలోచించి వాళ్ళు ఖాళీ చేసి ఆ ఊరును, అక్కడ ఉన్న వాతావరణాల పొలాలను ఇల్లును ఖాళీ చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ గతంలో అయితే ఒక ఎండాకాలంలో మనం ఒక ఎడారిని తలపించింది, ఇప్పుడు జలకళ సంతరించుకుందండి. ఆ సందర్భంగా నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎంత బాగుందంటే వ్యూ చాలా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది కూడా మేలు జరుగుతుందండి. ఈ వాటర్ అనేది మనము ఈ నీరు మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ముందు ముందు అంటే వ్యవసాయానికి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఒకసారి వాటర్ కూడా చూద్దాము, ఎంతవరకు పెరిగింది, ఎన్ని క్యూసెక్ల నీరు వచ్చింది అని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొన్నటి వరకు ఎడారిని తలపించిన ఈ శ్రీ రాజరాజేశ్వర జలాశయం జలకళను సంతరించుకుందండి. సో చూడొచ్చు, చాలా వరకైతే నీరు సగాన్ని వరకైతే వచ్చింది. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు, అలాగే మానేరు మూలవాగు నుంచి వస్తున్న వరదతో సగానికి పైగానైతే నిండిందండి. ప్రాజెక్టులో నీటి విలువ పెరగడంతో ఇక్కడ నుంచి అనంతగిరి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి, జిల్లా తాగునీటి అవసరాలకు సమస్యనైతే తీరుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మన్వాడ వద్ద 27.5 టీఎంసీల సామర్థ్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టుని నిర్మించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి మిడ్ మానేరు ప్రాజెక్టులో మొన్నటి వరకు నీటి విలువ తగ్గడంతో ఆయకట్టు రైతులతో ఆందోళన నెలకొంది. వాటర్ హబ్ గా పేర్కొన్న మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరం, ఎల్లంపల్లి, అప్పర్ మానేరు నుంచి ఇన్ఫ్లో నీరే ఆధారం. ఇక్కడ నుంచి ఇదే సమయంలో ఎల్ఎండి అన్నపూర్ణ ప్రాజెక్టు, వెమ్లవాడ రాజన్న గుడి చెరువు రైట్ లెఫ్ట్ కెనాల్ కు నీటిని విడుదల చేస్తుంటారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ తాగునీటి అవసరాలకు రుద్రారంలోని ఇంటెక్ వెల్ ద్వారా నీరు. మిడ్ మానేరు ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మిడ్ మానేరుకు ఎత్తిపోతలను ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారంలోని నంది హౌస్, రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుండి ప్రస్తుతం 3150, మానేరు మూలవాగు నుంచి 1228 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు 13,196 టీఎంసీల నీరు రాగా, మానేరు మూలవాగు నుంచి 1675 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అనంతగిరి ప్రాజెక్టుకు 3 టీఎంసీల నీటిని విడిచిపెట్టారు. ఎస్ఆర్ఎస్పిలోకి నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండితే మిడ్ మానేరుకు వరద కాలువ ద్వారా నీరు రానుంది. ఎల్లంపల్లికి వరద కొనసాగితే పూర్తి స్థాయిలో నిండడానికి అవకాశం ఉంది. చూసారు కదండి, ఎండాకాలంలో మొత్తం ఈ ఊర్లు అనేటివి బయటపడ్డాయి. వాటర్ లేక పూర్తిగా మిడ్ మానేరు ఎడారిని తలపించైతే విడిచిపెట్టిన ఊళ్ళు మొత్తం అనేటివి బయట కనబడ్డవి. సో ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే ఒకసారి చూడొచ్చు, ఆ ఇల్లు కూడా కనబడకుండా పూర్తిగా నిండిపోయి జలకళను అయితే సంతరించుకుందండి. చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చిందండి. ఒకప్పుడైతే ఎడారిని తలపించిన ఊరు వాతావరణం ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ నిండే అవకాశం కూడా ఉంది. ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి పూర్తిగా ఇంకా ఇప్పటికైతే సగానికైతే నిండింది, ఇంకా కంప్లీట్ గా నిండే అవకాశం కూడా ఉంది. సో ఇదండి, కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.